ఇప్పుడు మనతో పాటు వార్తాలి కుటీర్ వ్యవస్థాపకులు గోనెల కామేశ్వర గురు శివతేజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చక్కగా ఆ నవ్వు ఎక్కడ మిస్ అవ్వకుండా చక్కగా పలకరిస్తూ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఓపిక? అసలు మా వెనకాల ఎనర్జీ అంతా అరుణాచలేశ్వరుదేనమ్మా. మన కుటీర్కి వచ్చిన గెస్ట్స్ ద్వారా మనకి వచ్చే ఆదాయం అంతా అన్నదానానికి, గోసేవకి. మీరు పర్ హెడ్ 800 తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చిన లాభంతో మళ్ళీ అన్నదానం అంటున్నారు, గోసేవ అంటున్నారు. ఎలా సరిపోతున్నాయి అసలు? మా ఆదాయంలో మా ఖర్చులు అవసరానికే తప్ప ఆడంబరానికి మేము వాడము. కుటుంబం అంతా కూడా ప్రతినిత్యం సేవ సేవ అన్నట్టుగా ప్రతపిస్తున్నట్టు కనిపించారు. మా అమ్మగారు అయితే నాకు తెలిసి ఆవిడ మా పాలిట అన్నపూర్ణాదేవి. ఇంకా విశేషం ఏంటంటే ఆవిడ వండినంతసేపు లలిత సహస్రనామం చదువుతూనే వండుతారు. మీరు అమ్మవారి భక్తులను విన్నాము, అండ్ అమ్మవారికి గుడి కట్టాలి అనే ఆలోచన ఒకటి ఉంది అన్నట్టుగా కూడా విన్నాము. చూస్తేనేమో మీకు ఆదాయం కనిపించట్లేదు, మా కళ్ళ ముందు తెలుస్తోంది ఆ విషయం. ఎలా అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు స్థలం వరకు తీసుకోవడం కుదురుతోంది. ఆ పైన కన్స్ట్రక్షన్ కానివ్వండి, దేని కావాలి, మెయింటెనెన్స్ కానివ్వండి, భక్తుల శక్తితోనే అది చేయడం అనేది కుదురుతుందని నాకు అర్థమైంది. సో 5,117 రూపాయలు ఒక చదరపు అడుగుకి. ఆ చదరపు అడుగుని వాళ్ళు దానంగా ఇవ్వచ్చు. అలా దానం చేసిన వాళ్ళకి సంవత్సరం వాళ్ళకి ఇన్ని రోజులని వాళ్ళకి వసతి అది ఉంటుంది ఫ్రీగా. 4 ముక్తిదాయక క్షేత్రాల మూర్తుల్ని ఒకేసారి వాళ్ళు దర్శించుకునే అవకాశం ఇవ్వాలనే ఒక సంకల్పం అన్నమాట. ఎవరైనా గర్భిణీ స్త్రీలు మీ దగ్గరికి వస్తే కమలాలయంలోనే డెలివరీ చేయించి తీసుకెళ్తారు అని చెప్పేసి గతంలో చేశారని మాట్లాడుతుంటే విన్నాను. నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, దాని పేరు గర్భాలయ. ఆడవారి గర్భమే ఒక దేవాలయం. డెలివరీ అయ్యాక అరుణాచలం వచ్చి ఒక దర్శనం చేసుకుని ఆయన చూపు బిడ్డ మీద పడినా కూడా చాలు. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు మనతో పాటు వార్తాలి కుటీర్ వ్యవస్థాపకులు గోనెల కామేశ్వర గురు శివతేజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. మేము అలా ఎంటర్ అవ్వగానే అసలు ఎంత చక్కగా నవ్వుతూ పలకరిస్తున్నారు మీరు, మీ కుటుంబం. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో మీతో మాట్లాడాలి ఖచ్చితంగా అనేసి ఇలా కూర్చోబెట్టేశాను నేను మిమ్మల్ని. ఏంటండి, ఎక్కడి నుంచి వస్తుంది అంత ఓపిక? ఉదయం నుంచి రాత్రి పడుకునే అంతవరకు, ప్రతి ఒక్క రూమ్లోకి వెళ్ళేంతవరకు ఇంత చక్కగా ఆ నవ్వు ఎక్కడ మిస్ అవ్వకుండా చక్కగా పలకరిస్తూ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అంత ఓపిక అసలు? ఓం గం గణపతయే నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీమాత్రే నమః, ఆరూరా త్యాగేశ అరుణాచల శివ. మా వెనకాల ఎనర్జీ అంతా అరుణాచలేశ్వరుదేనమ్మా. చూడగానే ఎదురుగా ఆయనే కనిపిస్తున్నారు. సో మేము ఇక్కడికి వచ్చి ఒక 5 ఏళ్ళు అవుతుంది. అంటే ఇది వరకు మా ఫాదరు ఒక 40 yearsగా రమణాశ్రమానికి తెలుగు పబ్లికేషన్ సర్వీసెస్ అన్నీ చేశారనమాట. ఆయన తెలుగు ట్రాన్స్లేషన్స్, బుక్స్, చక్కటి ఇన్ఫర్మేషన్స్ ఉన్న 63 నాయనార్ల గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న శివభక్త విలాసం, రూపుగీత, రమణులు చెప్పిన కథలు వంటి ఎన్నో పుస్తకాలు ఆయన స్వయంగా రచించారు, ట్రాన్స్లేట్ చేశారు. మా ఫ్యామిలీకి అరుణాచలేశ్వరుడితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి స్థిరపడాలనే ఒక ఆశ. అది అనుకోకుండా ఆయన ముందరే అనుమతి ఇవ్వడం వల్ల ఒక 5 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఉన్నాం అన్నమాట. వచ్చిన తర్వాత అమ్మవారు అనుగ్రహం కలగటం, ఆవిడ ఒక అవకాశం, ఆవిడ్ని సేవించడానికి ఒక అవకాశం ఇవ్వడం, భక్తుల్ని సేవించడానికి ఒక అవకాశం ఇవ్వడంతో ప్రతిరోజు మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం, తర్వాత పౌర్ణమికి విశేషంగా అన్నదానం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. మన కుటీర్కి వచ్చిన గెస్ట్స్ ద్వారా మనకి వచ్చే ఆదాయం అంతా అన్నదానానికి, గోసేవకి
మీకు ఉపయోగించడం అసలు ఎక్కడ అవుతుంది. వస్తున్నాయండి? మీరు పర్ హెడ్ 800 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ అరుణాచలం మొత్తంలో ఎక్కడ రూమ్ తీసుకోవాలన్నా మినిమమ్ 3000 పైనే ఉంటుంది. మీరేమో పర్ హెడ్ 800 తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చిన లాభంతో మళ్ళీ అన్నదానం అంటున్నారు, గోసేవ అంటున్నారు. ఎలా సరిపోతున్నాయి అసలు? మా ఆదాయంలో మా ఖర్చులు అవసరానికే తప్ప ఆడంబరానికి మేము వాడము. అందుచేత మాకు పెద్ద అవసరాలు ఉండవు. మా అవసరం అంతా అమ్మవారికి పువ్వులు, స్వామివారికి అభిషేకానికి వస్తువులు తప్ప వేరే అవసరాలు మాకు పెద్ద ఉండవు. అందుచేత ఆ ఆదాయం అంతా సేవ కొరకు వినియోగించడం మాకు వీలవుతోంది. స్వామివారు అలా అవకాశం ఇచ్చారు. మాకు వేరే ఉద్దేశాలు ఏమీ మనసులో కలిగించకుండా కేవలం సేవ కొరకే వినియోగించేలాగా మాకు ఆ బుద్ధిని కల్పించారు అరుణాచలేశ్వరుడు. అల్టిమేట్గా అంటే మాకు మేము అరుణాచలేశ్వరుడికి ఒక సరెండరెన్స్తో ఇన్వెస్ట్ చేసుకుంటున్నది మా శరీరాన్ని, మా శక్తిని. సో మా ఇన్వెస్ట్మెంట్ అంతా ఇదే, మా యొక్క శక్తి, సేవ కొరకు మా శక్తి. సో ఆ చేసే సేవ మనం సంతోషంగా ఆనందంగా చేస్తేనే అది ఫలితం మేము కోరుకోము, కానీ స్వీకరించే వాళ్ళకి ఆనందంగా ఉండాలి కదా. మనం ఏదో చిరాగ్గా వాళ్ళకి పెడితే వాళ్ళకి స్వీకరించడానికి వాళ్ళకి మనసు కష్టంగా ఉంటుంది. అందుచేత అవతల వాళ్ళు ఆనందంగా స్వీకరించాలి. అలా స్వీకరించాలంటే మేము ముందర మా మనసు కాస్త ఆహ్లాదంగా ఉండాలి. అందుచేత ఎప్పుడూ మేము ఆయన స్మరణతో సాధ్యం సంతోషంగా ఉండడం. కోపం అనేది రాదా ఎప్పుడు? ఆయనకే తెలియాలి, అరుణాచలేశ్వరుడికే తెలియాలి. ఎందుకంటే నేను నా కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ ఆయన కలిగించేదే కాబట్టి ఆయన ఇష్టం అది. ఎప్పుడు ఎలా ఉండాలనేది, శ్వాస తీసుకోవాలన్నా, కన్ను ముయ్యాలన్నా, తెరవాలన్నా అంతా ఆయన ఆజ్ఞ, అనుజ్ఞ. అంచేత ఆయన ఇష్టం. ఇంకొకటి, ప్రతి పౌర్ణమికి కూడా మీరు ముందుకు వెళ్ళి అన్నదానం చేస్తారు భక్తులకి అని అన్నారు. అగ్నిలింగం దాటిన తర్వాత, సూర్యలింగం. అవునమ్మా, అవునమ్మా. ఇక్కడ మన కుటీరంలోనే వండిస్తాము. సాంబార్ అన్నం, లేదంటే పులిహారో, పెరుగన్నం. ఆ రోజు వాతావరణాన్ని బట్టి కొంచెం ఎండగా ఉంది అంటే పెరుగన్నంలా ఇస్తూ ఉంటాము. లేదు చల్లగా ఉంది వాతావరణం అంటే సాంబార్ అన్నం అలాంటివి ఇస్తూ ఉంటాం అనమాట. ఆ వాతావరణానికి అనుకూలంగా ప్రదక్షిణ చేసే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. తిన్నా కూడా వాళ్ళకి నడిచే శక్తే రావాలి తప్ప అజీర్ణము అలాంటివి లేకుండా ఉండేలాగా మనం వాళ్ళకి ఆ రోజున వాతావరణాన్ని బట్టి ప్లాన్ చేసి వండి గిరి ప్రదక్షిణ రోడ్డుకి తీసుకెళ్ళి వాళ్ళకి. మీ కుటుంబం అంతా వెళ్ళిపోయి పనిచేస్తూ ఉంటారా? అవునమ్మా. మీరే కాదండి, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీ కుటుంబం అంతా కూడా ప్రతినిత్యం సేవ అన్నట్టుగా పరితపిస్తున్నట్టు కనిపించారు. పెద్దవాళ్ళు, మీ తండ్రి గారు, అమ్మగారు, ముఖ్యంగా మా తాతగారు వాళ్ళ పరంపర నుంచి వాళ్ళకి అది ఒక అలవాటమ్మా. వాళ్ళు ఎంతో, అంటే ఈ రోజున మేము ఈ కుటీరంలో ఇలా కూర్చుని సేవ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి కనీసం ఇల్లు లేని సమయంలో కూడా వచ్చిన అతిథులకి వాళ్ళు తినకుండా వాళ్ళు పచ్చడి మెతుకులు తిని వచ్చిన వాళ్ళకి పంచపక్ష పరవణాలు పెట్టి అలా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ కథలు వింటూ, సరే ఇక్కడ తిరువారూరు అని చెప్పి ఒక దివ్యమైన క్షేత్రం ఉంది. అక్కడ శివనడియార్స్ అని చెప్పి ఉంటారు. కుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉంటారు అనమాట. వాళ్ళని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇదే అసలు అంటే నాకు ఒక జీవం ఇది దీంట్లోనే కనిపించింది. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ వ్యవహారం అంతా మొదలుపెట్టాము. సరే, మా అమ్మగారు అయితే నాకు తెలిసి ఆవిడ మా పాలిట అన్నపూర్ణాదేవి. ఇంకా విసుగు లేకుండా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా వండుతూ ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే ఆవిడ వండినంతసేపు లలిత సహస్రనామం చదువుతూనే వండుతారు. అందుచేత అది నైవేద్యం, అవును నైవేద్యం పెడతారు ఖచ్చితంగా. పెట్టకపోయినా కూడా అది ప్రసాదం. ఎందుకంటే అది ఆ సహస్రనామంతో మమేకమయ్యి వండబడిన పదార్థం కాబట్టి అది వచ్చిన వాళ్ళందరికీ అదొక వరం అని నేను భావిస్తాను. అందుకే అంత రుచికరంగా కూడా ఉంది భోజనం.
సో ఇంకొకటి, మీరు వారాహి అమ్మవారి భక్తులు అక్కడ చూస్తున్నంతసేపు అర్థమవుతుంది. నిన్న మేము చేసిన హారతి కార్యక్రమాలు కానీ, అమ్మవారికి ఉదయం పూట చేస్తున్నటువంటి పూజాది కార్యక్రమాలు కానీ, సో పక్క అమ్మ వంట చేస్తూ ఇటు బిజీ ఉంటూనే ఇంకో పక్క పూజని మిస్ చేయకుండా చేస్తూనే ఉన్నారు. సో మీరు అమ్మవారి భక్తులను విన్నాము, అండ్ అమ్మవారికి గుడి కట్టాలి అనే ఆలోచన ఒకటి ఉంది అన్నట్టుగా కూడా విన్నాము. చూస్తేనేమో మీకు ఆదాయం కనిపించట్లేదు, మా కళ్ళ ముందు తెలుస్తోంది ఆ విషయం. ఎలా అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? అది కూడా అయ్యవారి ఆజ్ఞతో వచ్చిన సంకల్పమే. అది కూడా నాకేదో చిన్న ఇల్లు ఒకటి ఉంది, మా పెద్దలు కలిగించిన ఆస్తి మా ఊర్లో ఉంది. సో అది విక్రయించి స్థలం వరకు నా వల్ల తీసుకోవడం కుదురుతోంది. ఆ పైన కన్స్ట్రక్షన్ కావనివ్వండి, దేని మెయింటెనెన్స్ కావనివ్వండి, భక్తుల శక్తితోనే అది చేయడం అనేది కుదురుతుందని నాకు అర్థమైంది. అంటే ఒక అనుభవం, ఇదివరకు సరే ఏదైనా నేనే చేసేద్దాము అనే ఒక అహంకారం అనే చెప్పాలేమో, అలాంటి ఆలోచన ఉండేది. కానీ సాధన చేసే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇంట్లో కూర్చుని మనం సాధన చేసుకోవడానికి మన అంతఃకరణ శుద్ధి సరిపోతుంది. కానీ ఇలాంటి దేవాలయం అంటే మనం మందిరం పెట్టామంటే దాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది దాని నుంచి లబ్ధి పొందుతారు. లబ్ధి అంటే ధనం కాదు, ఆధ్యాత్మిక లబ్ధి, ఒక మానసిక ప్రశాంతత, అవన్నీ దానివల్లే కలుగుతాయి. సో అలాంటి అది ఒక యజ్ఞం, మహాయజ్ఞం. అలాంటిది జరగాలంటే నాకు అర్థమైంది ఏంటంటే, నా ఒక్కడి శక్తి సరిపోదు. అనేక లక్షల మంది, కోట్ల మంది శక్తి ఒక దగ్గర సమ్మేళనిస్తే కానీ అది అవ్వని, అంటే ముందరికి వెళుతుంది. అలా చేస్తే కానీ మనకి అది ముందరికి వెళ్తుందని నాకు అర్థమైంది. అందుకనే మా దగ్గర వచ్చిన వాళ్ళకి చెబుతూ ఉంటాం, ఇలా ఉందండి సంకల్పం, మీకు తోచినది మీరు చేయండి అని చెప్పి అడగడం జరుగుతుంది. వాళ్ళకి మంచిగా అనిపిస్తే, లేదు వాళ్ళకి అలాంటి చక్కటి సంకల్పం ఉంటే కొంతమంది తోడవుతున్నారు. ఇప్పుడు మీ ద్వారా మరింత మంది దానికి చేయి కలపాలని చెప్పి కోరుతున్నాము. అందరికీ ఇదొక పిలుపు. మన అరుణాచలంలో, అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ నుంచి కూడా అరుణాచలంలో తెలుగు వాళ్ళే ఎక్కువ అండి. ఇప్పటికైనా కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ. అసలు తమిళుల కంటే కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ దర్శనానికి వస్తారు. అసలు అరుణాచలేశ్వరుడు అంటే తెలుగువాడు అయిపోయాడు ఆయన. అలాంటి స్థితికి మన వాళ్ళు చక్కగా ఎప్పుడు ఏడాదికి ఏడాది పెరుగుతూనే వస్తున్నారు. చక్కగా ప్రదక్షిణ అది చేస్తున్నారు. ఇదే సందర్భంగా ఇంకొక ప్రదక్షిణ చేసేవారందరికీ ఒక్క చిన్న మనవి చేయదలుచుకుంటున్నాను. ఏంటంటే, ప్రదక్షిణ చేసినంతసేపు మౌనంగా, ఎలాంటి పాటలు లేకపోతే ప్రవచనాలు కుదిరితే వినకుండా మౌనంగా చేయండి. 14 కిలోమీటర్లు మీరు ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో శారీరక శ్రమతో మీరు 14 కిలోమీటర్లు నడుస్తారు. మౌనంగా ఎందుకు చేయమంటున్నానంటే, కొండ నుంచి చక్కటి జ్ఞానశక్తి ఎప్పుడూ వెలువడుతూ ఉంటుంది. మనం మౌనంగా, అంటే మాటలు కాదు, మనసు మౌనంగా ఉంటేనే ఆ శక్తిని అబ్జార్బ్ చేసుకోగలిగే కెపాసిటీ మన బాడీకి వస్తుంది. అంచేత కుదిరితే మనసును కూడా మౌనంగా తిరగండి. లేదు అంటే కనీసం నామస్మరణతో తిరగండి. ఎలాంటి మాటలు కానీ లేకపోతే ఏదో పాటలు వింటూ కానీ పాటలు వినడం వల్ల మీరు సౌండ్ ఎక్కువ పెడితే పక్కన వాళ్ళకి కూడా అది డిస్టర్బెన్సే. సో మీరు మౌనంగా ప్రదక్షిణ చేయడం వల్ల మీకు తెలియదు, ఆ శక్తి మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ అది మీ లోపల ఉన్న జీవానికి ఎంతో అవసరమైంది ఆ శక్తి. అందుచేత ఎంత కష్టపడి మీరు తిరుగుతున్నారు, లక్షలాది మంది తిరుగుతున్నారు. పౌర్ణమి అయితే అసలు ఆ జనాన్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందండి. వీళ్ళు ఎండ లేదు, వాన లేదు, అలా నడుస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఆ ఊపిరి ఎలా ఆడుతుందో అంతమందిలో కూడా అర్థం అవ్వకుండా అలా నడుస్తున్నారు. అంచేత నడవడం మంచిది, దానికి మించి ఇలా మౌనంగా నడిస్తే
పూర్తి స్థాయి ఫలితం అనేది మనకి ఉంటుంది. అంచేత ప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం మౌనంగా చేయడానికి ప్రయత్నించండి. మనం ఆ వారాహి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం ఇందాక. సో ఆలయ నిర్మాణానికి అయితే మీరు స్థలానికి అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. ఇప్పుడు నిర్మాణానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాతలు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఉంటుంది? మేము మినిమం అది ఇది అని చెప్పట్లేదమ్మా, వారికి తగినంత వాళ్ళు చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆర్థిక లిమిటేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు చేయొచ్చు. కానీ మేము లేదు ఫలానా ఒక దీంట్లో చేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళకి ఒక సంకల్పం ఏమన్నా ఉంటే ఒక అడుగుకి, చదరపు అడుగుకి 5,117 రూపాయలు మనకి అవుతుంది. కొనడానికి అవనివ్వండి, కన్స్ట్రక్షన్కి అవనివ్వండి, తర్వాత మెయింటెనెన్స్కి అవనివ్వండి, అన్నిటికీ కలిపి సుమారుగా అలా అవుతుంది. సో 5,117 రూపాయలు ఒక చదరపు అడుగుకి వాళ్ళు ఆ చదరపు అడుగుని వాళ్ళు దానంగా ఇవ్వచ్చు. అలాగే 117 చదరపు అడుగులు అంటే దగ్గరగా మనకి ఒక 6 లక్షలు వస్తుంది. 5,90,000 ఏదో చిల్లర వస్తుంది. అది కనుక వాళ్ళకి చేయడం అవకాశం ఉంటే చక్కగా వాళ్ళు అలా దానం చేసిన వాళ్ళకి సంవత్సరం వాళ్ళకి ఇన్ని రోజులని వాళ్ళకి వసతి అది ఉంటుంది ఫ్రీగా. తర్వాత వాళ్ళ పేరున నిత్యం పూజ అది జరుగుతూ ఉంటుంది. అన్నదానాలు వాళ్ళ పేరున జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అలాంటి దాతల వల్ల ఏంటంటే మనకి నిర్మాణం చక్కటి రూపు వస్తుంది. వచ్చిన భక్తులకి అదొక ఆశ్రయాన్ని ఇస్తుంది. చక్కగా ఇలాంటి దాతలు ఉండడం వల్ల మనకి వాళ్ళ జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎంతో మంచిది. అంటే మెటీరియలిస్ట్గా చెప్తే వాళ్ళకి ఆ పుణ్యం అది వస్తుంది. కానీ అంతకు మించినది ఏంటంటే ఆ మానసిక సంతృప్తి ఎప్పుడైతే భక్తులకి అది అందుతుందో, అరే ఇక్కడికి వస్తే బాగుంది, మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది అని ఒక్కసారి అనుకుంటారు కదా, అబ్బా ఎవరబ్బా ఇలా చేసింది బాగుంది అని. ఆ ఎవరు అనే దాంట్లో నేను ఒక్కనే రాను, మీరు అందరూ వస్తారు. అంచేత అది ఒక ఆశీర్వాదం అండి. మనం ఒకళ్ళు సంతోషిస్తున్నారు అంటే, సంతోషిస్తేనే ఆశీర్వాదం అది. మన వల్ల వాళ్ళకి ఆ సంతోషం కలిగింది, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ ఆనందాన్ని అనుభవించారంటేనే, వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా అది మనకి ఒక ఆశీర్వాదం. అది ఎన్ని కోట్లు పెట్టినా అది కొనలేని ఆశీర్వాదం అండి అది. అంచేత ఎవరి ఆర్థిక పరిధిని బట్టి వాళ్ళు ముందరికి రావచ్చు. అంతేకాకుండా అరుణాచలంలో నేను అనుకోవడం, నాకు తెలిసి తెలుగు వాళ్ళది ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్. ఎందుకు పెద్ద ప్రాజెక్ట్ అంటున్నానంటే, డబ్బులోనే కాదు, మనం ఇక్కడ నిర్మించే మందిరంలో మనకి 4 ముక్తిదాయక క్షేత్రాలు ఉన్నాయండి. కాశ్యాంత్ మరణాన్ముక్తి జననాత్ కమలాలయే దర్శనాత్ అభ్రసదసి స్మరణాత్ అరుణాచల. కాశీలో మరణిస్తే ముక్తి, మనందరికీ చక్కగా అది అవగాహన ఉంది. అలాగే కమలాలయంలో జన్మిస్తే ముక్తి అంటే ప్రస్తుతం ఉన్న నామం దానికి తిరువారూరు, ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ జన్మిస్తే ముక్తి. అలాగే చిదంబరం ఆకాశలింగం దర్శిస్తే ముక్తి. అరుణాచలం కేవలం స్మరణ చేస్తేనే ముక్తి. మీరు అసలు అరుణాచల శివ భజనలా వదిలేసేయండి. హైదరాబాద్ లో ఉండి అరే నేను అరుణాచలం వెళ్తే బాగుంది అనే ఒక ఆలోచన వస్తుంది చూసారా, అదే చాలు. అంతటి ఫలితం ఉండే నామం అరుణాచల శివ నామం. చక్కగా ఇలాంటి 4 ముక్తిదాయక క్షేత్రాల మూర్తుల్ని అక్కడ తీసుకుని వచ్చి, ఎంతో అందరికీ వీలుండకపోవచ్చు కాశీ వెళ్ళడం, లేకపోతే తిరువారూరు వెళ్ళడం వీలుండకపోవచ్చు. ఇక్కడ ఆ 4 మూర్తుల్ని ఒకేసారి వాళ్ళు దర్శించుకునే అవకాశం ఇవ్వాలనే ఒక సంకల్పం అన్నమాట. సరే, మనందరికీ తెలుసు కాశీలో వారాహ్యం వారు క్షేత్రపాలకురాలు. అలాగే అరుణాచలం అన్ని క్షేత్రాలతోనూ వరాహశక్తికి ఒక చక్కటి అనుబంధం ఉంది. అంచేత ఈ 4 మూర్తులతో పాటు
వాళ్ళకి తోడుగా వాళ్ళకి ఆ క్షేత్రానికి, ఆ మందిర క్షేత్రానికి పాలకురాలుగా వారాహ్యం వారిని ప్రతిష్ఠ చేయాలనే ఒక ఆలోచన, సంకల్పం అనమాట. సో అక్కడికి వస్తే వాళ్ళకి జన్మ తర్వాత ముక్తి ఎలాగో మనకు తెలియదు, అది ఆయన ఇచ్చేది. ఆ రోజున వాళ్ళకి మనసుకి ముక్తి రావాలి. వాళ్ళు పడిన బడలెక్కకి, వాళ్ళు ఉన్న ప్రెషర్స్కి, వాళ్ళు ఉన్న ఒత్తిళ్ళకి, అక్కడికి ఆ రోజున వాళ్ళకి ఆ మనస్తృప్తి, మనసుకి ముక్తి రావాలని చెప్పి అలాంటి ఎనర్జీనే మనం అక్కడ ఫిల్ చేయాలి. అంటే అక్కడ ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక క్షేత్రాన్ని మనం ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పం అమ్మా ఇది. మీరు చెప్తుంటేనే ఆలయం నేను ఊహించుకుంటుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి ఎంత ప్రశాంతత మనము తీసుకుంటాము, నాకు అలా విజువలైజేషన్ అలా అనిపిస్తుంది. అవునమ్మా, తప్పకుండా. అంటే వారి శక్తిని మనం మ్యాచ్ చేయలేం, కానీ తప్పకుండా ఆ స్థాయిలోనే మనం నిర్మాణం అవనివ్వండి, అక్కడ వాతావరణం అవనివ్వండి, అలాంటి ఒక వాతావరణాన్ని తెప్పించడానికే మన ప్రయత్నం అంతా. మీరు అన్నట్టు అమ్మవారి ఆలయం అయితే చాలా అద్భుతంగా నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. అమ్మవారిని తలుచుకుంటే మామూలుగా వారాహి అమ్మ అనగానే శత్రు వినాశిని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఎవరికైనా భూ వివాదాలు ఉన్నా కూడా తీరిపోతాయి అంటారు. ఇంకా కోర్టు సమస్యలు, పిల్లల మాట వినట్లేరు అన్నా కూడా అమ్మవారిని తలుచుకుంటే అయిపోతుంది అంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా కూడా ఎవరైనా సరే అమ్మవారిని అలా తలుచుకొని అమ్మవారిని మొక్కుకున్నా లేదా హోమం చేయించుకున్నా ఇలా తీరిపోతాయని విన్నాను నేను చాలాసార్లు. ఇప్పుడు మీరు అమ్మవారి ఆలయమే కడుతున్నారు, పైగా 4 పుణ్యక్షేత్రాలకి సంబంధించినటువంటి ఆ దివ్యమూర్తులను కూడా అక్కడ నెలకొల్పుతున్నారు. అసలు వినటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. దీనికి ఖచ్చితంగా ఎవరైనా సాయం చేయాలి అని అనుకుంటారు, కానీ మీరు చెప్పిన 500-117 కాకుండా ఇంకేమైనా చేయాలి అనుకున్న వాళ్ళకి, అంటే ఎలా చేయాలి ఏంటి అని డౌట్ ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్తారా? మన కుటుంబంలో ఒక 4 ఉన్నారనుకోండి, మనకి మన ఆర్థికం అంత మన ఎలవ్ చేయట్లేదు, ఏదో కొంత అంటే మా వల్ల అవుతుంది అనుకుంటే, మన కుటుంబంలో ఒక మనిషికి 50 రూపాయలు చొప్పున మినిమం. 50 అనేది నేను అనుకోవడం సాధ్యమే, పెద్ద అమౌంట్ అయితే కాదు. మన కుటుంబంలో మనిషికి 50 చొప్పున ఒక సలహా అంతే. 50 చొప్పున మీరు ఇవ్వండి. ఇంకా ఆ పైన మీ ఇష్టం, మీ ఆసక్తి, అమ్మవారిచ్చే శక్తి అన్నీ తోడైతే ఎంతో గ్రాండ్గా దీన్ని మనం చేయొచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇంకోటి మీరు అంటున్నారు కదా శత్రు వినాశిని వారాహ్యం వారు అని చెప్పి, మన ద్వాదశనామాల్లో ఉంది దండనాయకి అని చెప్పి మనకి ఒక నామం ఉంది. శత్రువులు అంటే మనం జనరల్గా బయట ఫిజికల్ ఫామ్తో ఉన్న శత్రువులనే మనం పరిగణలోకి తీసుకుంటాము. అయితే అమ్మవారి ఉద్భవం చూసుకుంటే ఆవిడ పరాశక్తి వెన్నుముక నుంచి ఉద్భవించారు. ఆజ్ఞా చక్రేశ్వరి నమః అని చెప్పి కూడా నామం ఉంది ద్వాదశనామాల్లో. సో ఆవిడ చక్రాలకు కూడా ఆవిడ అధిపతి. ఈ కాంటెక్స్ట్లో మన శత్రు వినాశిని అనే కాంటెక్స్ట్లో మన ఆలోచనలే మన శత్రువులమ్మా. సో మన ఆలోచన బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మనం కుటుంబం బాగుంటే ఇల్లు బాగుంటుంది, అన్ని ఇల్లు బాగుంటే వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మొత్తం దేశమే బాగుంటుంది. అలాగా మన ఆలోచనలు ఎప్పుడైతే సక్రమంగా ఉంటాయో మనకు అసలు శత్రువులు ఉండరు. మన ఆలోచనల నుంచే ఉద్భవిస్తారు శత్రువులందరూ. సో వారాహ్యం వారు దండనాయకి అనేది చాలా కరెక్ట్ అయిన ఒక నామం. అయితే ఆ శత్రువులు మన ఆలోచనల్ని సరిచేయగలిగే శక్తి వారాహ్యం వారికి ఉంది. అంచేత మన ఆలోచనతోనే అన్నీ సరైపోతాయమ్మ. ఇప్పుడు మీరు అంటున్నట్టు పిల్లలు మాట వినకపోవడం అనివ్వండి, లేకపోతే దంపతుల మధ్య ఏదో మనస్పర్ధలు అవనివ్వండి, ఇవన్నీ కూడా పరస్పర ఆలోచనలు అన్నీ సరయ్యాయి అనుకోండి, అన్నీ అంతే. పెద్దలు అన్నారు కదా, అందుకే నోరు మంచిదైతే ఊరు అంతే అమ్మా. సో అలాగా వారాహ్యం వారు మన
ఇంటర్నల్ ఇప్పుడు అంటున్నారు కదా చాలా మంది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటున్నారు చూసారా, ఆవిడ దానికి హెడ్ అనమాట. చాలా మంచి పేరు చెప్పారు. రైట్. ఇంకొక డౌట్ అండి, మీరు ఇందాక చెప్తున్నప్పుడు కమలాలయం గురించి కూడా చెప్పారు. అక్కడ కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీ డెలివరీ అయితే పుట్టగానే ఆ బిడ్డ ముక్తి పొంది పుడతారు అని చెప్పేసి అన్నారు కదా. అండ్ నేను విన్నాను, నిన్న మాట్లాడుతున్నప్పుడుగా అమ్మవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, ఎవరైనా గర్భిణీ స్త్రీలు మీ దగ్గరికి వస్తే వాళ్ళని డెలివరీ వరకు మీరు చూసుకొని చక్కగా కమలాలయంలోనే డెలివరీ చేయించి తీసుకెళ్తారు అని చెప్పేసి గతంలో చేశారని మాట్లాడుతుంటే విన్నాను. అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉందమ్మా. నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, దాని పేరు గర్భాలయ. మన అంటే ఆడవారి గర్భమే ఒక దేవాలయం. అందులో నుంచే శక్తులు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, అక్కడి నుంచే ఉద్భవిస్తారు. సో మనం పిల్లల మీద పెట్టే మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ మనం అంటే స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళు పరమాత్మలుగా బయటికి రావాలి అంటే ఆ బీజం పడినప్పుడే దానికి ఆలోచన బీజం కూడా మనమే కల్పించాలి. సో మనందరికీ చక్కగా పరిచయం ఉన్న కథ ప్రహ్లాదుని కథ. సో ఆయన కూడా గర్భంలోనే ఉండి అన్ని చక్కగా తెలుసుకున్నారు, అభిమన్యుడు. కరెక్ట్గా. సో అదే ఒక ఇన్స్పిరేషన్తో గర్భిణీ స్త్రీలకి చక్కటి వాతావరణం కల్పించి, ఒక ఆహ్లాదమైన వాతావరణం, ఒక అంటే గర్భం దాల్చిన స్త్రీకి ఎన్నో మూడ్ స్వింగ్స్ అవనివ్వండి, వాళ్ళకి ఆ టైంలో వచ్చే హార్మోనల్ రషెస్ అవనివ్వండి, ఇప్పుడున్న సిటీస్లోనూ అక్కడ అంటే పాపం ఇంట్లో వాళ్ళందరికీ జాబులకు వెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళకి జాబ్ వెళ్ళకపోతే కానీ పొట్ట గడవదు కాబట్టి ఆ హడావుడుల్లో అవనివ్వండి, దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం కుదరట్లేదు. అంచేత ఒకటి వాతావరణం, ఇంకోటి చక్కటి సత్సంగం, చక్కటి భజనలు, చక్కటి మంత్రాలు. గర్భంతో ఉన్నప్పుడు అలాంటి వాతావరణంలో ఉంటే లోపల పెరిగే పిల్లలకు కూడా అది ఎంతో మంచిది. వాళ్ళు బయటకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా చక్కగా ఆ దారిలోనే వెళ్తుంది, ధార్మికంగానే వెళ్తుంది ఇలాంటి పనులు చేసినప్పుడు. అందుచేత గర్భాలయం అనేది నా ప్రాజెక్ట్ పేరు. దాంట్లో వాళ్ళకి స్థిరంగా ఉన్నప్పుడు గర్భం ఒక 4వ మాసంకి వచ్చాక స్థిరంగా ఉంటుంది. సో ఆ టైం నుంచి మన దగ్గరికి దానికి ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఆ టైం నుంచి మన దగ్గర గర్భ సంస్కారాలు, చక్కటి పూజలు, సత్సంగాలు, ఒక ఏంటంటే మనసుకి ఆహ్లాదంగా ఉండే ఒక వాతావరణాన్ని కల్పిస్తూ, వాళ్ళకి టైం వచ్చినప్పుడు 8th monthలోనూ వాళ్ళని తిరువారూరుకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి చక్కటి మెడికేషను, చక్కటి డెలివరీ, అది నా సాయశక్తుల వాళ్ళకి ఒక సపోర్ట్ ఇచ్చి, అలాగే డెలివరీ అయ్యాక ముక్తి క్షేత్రాల్లో ఒకటైన చిదంబరం దర్శనం చేయించి అరుణాచలంలో ఒక వారం రోజులు, అంటే వాళ్ళ ఇష్టం పాపం, వాళ్ళు డెలివరీ అప్పటి వరకే చాలా ఒగ్గబట్టుకుని ఉంటారు. డెలివరీ అయిన తర్వాత ఊరు వెళ్ళాలి, మన ఇంట్లో ఉండాలి, అలాంటి చక్క ఆశలు అవన్నీ ఉంటాయి. సో అరుణాచలం వచ్చి ఒక దర్శనం చేసుకుని, గుడి కూడా మీకు వీలవకపోతే పర్వాలేదు, అరుణాచలేశ్వరుడు కొండ ఉన్నారు, కొండే ఇక్కడ దేవుడు, అసలు ఆదిలింగం కొండ. మనకి శివుడు మనకి లింగ రూపంలో ఉద్భవించిన మొట్టమొదటి ప్రదేశం అరుణాచలం. అంచేత ప్రదక్షిణ రోడ్ నుంచి ఆయన్ని చూసినా చాలు, అసలు బిడ్డ మన చేతిలో ఉండి ఆయన కృపాకటాక్షాలు, ఆయన చూపు బిడ్డ మీద పడినా కూడా చాలు. చక్కటి రేపటి తరం చక్కగా తయారవుతుంది. ఇలాంటి చిన్న కష్టం, ఒక 6-7 నెలల కష్టం, కానీ రేపటి జనరేషన్స్ అవనివ్వండి, రేపటి దేశం అవనివ్వండి, ఎంతో చక్కగా వృద్ధి చెందుతుంది. మన ఇండియాలోనే అత్యధికంగా ఉంటారు యూత్. సో వాళ్ళకు కూడా ఇలాంటి చక్కగా మంచి ఇన్స్పిరేషన్స్ రావాలి, వాళ్ళ ఎనర్జీస్ని. ఎందుకంటే
యంగ్గా ఉన్నప్పుడు ఎనర్జీస్ చాలా ఉంటాయి, వాటిని సరైన వాటికి మనం ఆ ఎనర్జీస్ని వాడుకోవాలి. అంచేత అది ఇది ఇంకా చాలా హోంవర్క్ స్టేజ్లో ఉంది ఈ ప్రాజెక్ట్. బట్ మా దగ్గరికి లేదు, ఇప్పుడే మేము చేసుకుంటాం అన్నా కూడా మేము వాళ్ళకి మాకు కుదిరిన సపోర్ట్ మేము ఇస్తున్నాము. సో దీన్ని అంటే ప్రాపర్ గైడెన్స్తో ఉండే ఒక ప్రాజెక్ట్ని మనం ఇంకా మాకు టైం పడుతుంది దాన్ని బిల్డ్ చేయడానికి. బట్ నాకు జీవశక్తి ఉన్నంత వరకు ఉండే లోపు ఖచ్చితంగా దాన్ని ఒక మెట్టు ఎక్కించాలి, దాన్ని ఒక ట్రాక్లోకి పెట్టాలని ఒక ఆశ, ఆకాంక్ష. నిజంగా చాలా 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 మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మీరన్నట్టుగా ఇప్పుడు నేను మీడియాలో పనిచేస్తున్నాను, నాకు ఎప్పుడు నిరంతరం స్ట్రెస్ ఉండేనే ఉంటుంది, ఈ విషయం తెలుసుకోవాలి ఆ విషయం తెలుసుకోవాలని. ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే ఆడవాళ్ళు కానీ ప్రతి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్కి తగ్గట్టుగా స్ట్రెస్ ఉండనే ఉంటుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలాంటివి చూస్ చేసుకుంటే పుట్టే పిల్లలైనా చాలా ప్రశాంత వాతావరణంలో చక్కగా పుడతారు. లేదు అంటే పుట్టే పిల్లలు కూడా అంతే వైల్డ్గా తయారవుతున్నారు. నిజంగా ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా ఎక్కువగా సైకియాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. బట్ నిజంగా ఇది చాలా 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 మంచి ఆలోచన అండి. తొందరలో మీరు స్టార్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారు యాక్చువల్గా ఈ కన్వర్జేషన్లో మా దగ్గర ఉన్న వారాహి అమ్మవారి పేరు విశ్వపౌత్రిణి అనమాట. పౌత్రిణి అనేది కూడా ద్వాదశనామాల్లో ఒకటి. సో పౌత్రిణి అంటే ఒక అర్థం ఏంటంటే పోషణని ఇచ్చేది. సో విశ్వపౌత్రిణి అంటే విశ్వానికి పోషణ ఇచ్చేది. విశ్వం అంటే ఆల్రెడీ ఉన్న యూనివర్స్ ఒకటి, కొత్తగా పుట్టబోయే బిడ్డలు ద్వారా తయారు చేయబడే యూనివర్స్ ఒకటి. సో ఇద్దరికి పోషణ ఆవిడ కల్పించాలనే ఉద్దేశంతో ఆవిడ పేరు విశ్వపౌత్రిని అని చెప్పి పెట్టాము. ఆవిడ ఈ ప్రాజెక్ట్కి ఆవిడ సపోర్టు, ఆవిడ శక్తి, ఆవిడ అనుగ్రహం ఎంతో మా మీద ఉండాలి అనే సంకల్పంతో ఆవిడ్ని శాంత స్వరూపిణిగా మేము ఆరాధిస్తున్నాము. బహుశా చాలామంది దీన్ని కొంచెం తప్పు పట్టచ్చు, కానీ మనం దైవం అంటే ఏం లేదండి, మనం చూసి మనం అంటే ఆవిడ్ని మనం ఎలా చూస్తున్నాం వాళ్ళు మనం అలా చూస్తారు. సో మనం తల్లిగా చూస్తే ఆవిడ మనని ఖచ్చితంగా తల్లిగానే అనుగ్రహిస్తుందని నా నమ్మకం. అరుణాచలేశ్వరుడు ఉండగానే ఉన్నాడు, ఆయన ఒక ప్రేమ ముద్ద ఆయన. ఆయన యొక్క ప్రేమ, ఈవిడి యొక్క శక్తి ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ, మన దగ్గరికి రాకపోయినా కూడా అందరికీ మొత్తం సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మనము బాగుంటాం. సో అందరికీ ఆవిడ కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలి. అందరూ ముందర ఆర్థికంగా ఆర్థిక సమస్యలు తరతరాలుగా వచ్చేవే, కానీ మానసిక సమస్యలే ఈ మధ్యన వస్తున్నాయి. అవునండి. అంచేత అందరి మనసులు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు లేవగానే టెన్షన్తో లేవకూడదు, నవ్వుతో లేవాలి. నిద్ర లేచేటప్పుడు నవ్వుతో లేస్తే అదే ఒక వరం అండి. ఇది వరకు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఏవో పరిగెత్తేవారు, ఇప్పుడు 50 ఏళ్ళు బతికితే పెద్ద విషయం. ఈ 50 ఏళ్ళు మనం చక్కగా హ్యాపీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కుదిరితే నలుగురిని సంతోషపెడుతూ, కుదరలేదా ఎవరిని ఇబ్బంది పెట్టదు చాలు, అలా సాగితే జీవితం అదే పెద్ద వరం అందరికీ. నిజంగా శివతేజ్ గారు, మీతో మాట్లాడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. మీ మాటలు మీ మనసులాగే చాలా చక్కగా ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా నచ్చింది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు విశ్వపౌత్రిని అమ్మవారిని పెట్టారన్నారు. ఆమె పోషణలో మీరు ఇంకా సుభిక్షంగా ఉండి ఇలాగే అందరినీ చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చూశారు కదా, విశ్వపౌత్రిని అమ్మవారి ఆలయ నిర్మాణానికి శివతేజ్ గారు ఒక అడుగు ముందుకు వేశారు. సో మరి ఆయన అడుగులో మనం కూడా భాగం అవుదాము. ఖచ్చితంగా మీకు తోచినంత సాయం చేయండి. ఆ అమ్మవారి పేరులోనే ఉంది విశ్వపౌత్రిని అని చెప్పేసి. మీరు ఎంత సాయం చేసినా తిరిగి అమ్మవారు మీకు అంతకు మించి కలిగిస్తారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నేను స్వయంగా వారాహి అమ్మవారి పూజ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన అమ్మాయిగా చెప్తున్నాను అనమాట. కాబట్టి మీకు వీలైనంతగా ఆయనకి తోడుగా నిలవండి. థ్యాంక్ యూ.